Welcome to Money World. Hi friends, welcome to Money World channel. Friends, first time మీరు నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయగలరు. అండ్ దాంతోపాటు నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వాల్యుబుల్ కామెంట్స్ ఎన్నో పంపిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరు మెయిల్స్ చేసి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. సో లో ఇన్వెస్ట్మెంట్లో, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్లో కోట్ల రూపాయలు సంపాదించే ఒక అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సారీ, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో బికాస్ ఆఫ్ సమ్ బిజీ వల్ల వీడియో చేయలేకపోతున్నాను. దాంతోపాటు ఏంటంటే చాలామంది బిట్కాయిన్ 5 కోసం వెయిటింగ్, పార్ట్ 5 కోసం వెయిటింగ్. బట్ ఈరోజు యాక్చువల్లీ కొంచెం ఫ్రీ దొరికినప్పుడు బిట్కాయిన్ 5 చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో బిట్కాయిన్ 5 ఎందుకు చేయలేకపోతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిట్కాయిన్లో అమౌంట్ ఎర్న్ చేయాలి. సో అమౌంట్ ఎర్న్ చేసిన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ త్రూ మనం నెక్స్ట్ ఏ విధంగా వెళ్తాము, సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్తే మనం బిట్కాయిన్లో లాట్ ఆఫ్ అమౌంట్ ఎలా ఎర్న్ చేస్తాం అనేది నెక్స్ట్ పార్ట్ 5లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో లాట్ ఆఫ్ పీపుల్స్, ఎక్కువ మంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సో ఆ బిజినెస్ ఏంటి, అసలు ఆ తక్కువ అమౌంట్ అంటున్నాం, ఆ తక్కువ అమౌంట్ ఎంత ఉంటుంది, సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో లో కాస్ట్, ఆల్మోస్ట్ ఒక 100 రూపాయలు ఉంటే, మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. సో అది ఎలా సంపాదించవచ్చు, ఏ విధంగా సంపాదించవచ్చు, నిజంగా దాని నుంచి మనకు డబ్బులు వస్తాయా, విధి అండ్ దీని నుంచి లాట్ ఆఫ్ అమౌంట్ మనం ఎర్న్ చేయొచ్చు. సో అది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఫ్రెండ్స్, మీరు దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అండ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఏ విధంగా ఎర్న్ చేస్తారు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో, లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్తో ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. అది ఎలాగో ఏంటో మనీ వరల్డ్ మీకు ప్రూఫ్ చేసి చూపిస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం లో కాస్ట్ విత్ 100 రూపీస్తో మనం కోట్ల రూపాయలకి ఎలా సంపాదిస్తామని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, జాయినింగ్ లింక్ అని చెప్పేసి. ఆ లింక్ని క్లిక్ చేయండి. సో ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఏంటిది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఆ జాయినింగ్ లింక్ ఏ విధంగా ఉంటుందంటే, నేను జస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, జెడ్ షాపీ. సో జెడ్ షాపీ అనే లింక్ మీకు కింద కనిపిస్తూ ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసేయండి. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లింక్ ఓపెన్ అయిపోతుంది. సో ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, అక్కడ మన సెల్ఫ్ డీటెయిల్స్, అంటే మనం అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకుంటామో ఆ విధంగా మన అకౌంట్ని క్రియేట్ చేసేసుకోవాలి. క్రియేట్ న్యూ అకౌంట్. సో క్రియేట్ న్యూ అకౌంట్లో మీ పేరు, మీ ఫస్ట్ పేర్ అండ్ లాస్ట్ నేమ్, యాజ్ యువర్ మొబైల్ నెంబర్, సిటీ, వాట్ ఎవర్ మేబీ, యాజ్ యూజువల్గా మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో ఆ విధంగా సైన్అప్ చేసేసుకోండి. జస్ట్ సైన్అప్ అయిపోగానే ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ లాగిన్ బటన్ని క్లిక్ చేసేసేయండి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లాగిన్ అయిపోతున్నాను. సో లాగిన్ అయిపోయిన తర్వాత అకౌంట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం చేసే వర్క్ ఏంటి, సో అక్కడ మనం ఏ విధంగా డబ్బులు సంపాదించగలము. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వర్క్ చేస్తాం, ఏ విధంగా వర్క్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, అండ్ దీంట్లో చేయాల్సిన పని ఏంటి. సో మీరు మోస్ట్ ఆఫ్ ఆల్ $5 జమ్ గురించి విని ఉంటారు. సో $5 జమ్మిట్లో ఏంటంటే, మనము ఒక 325 రూపీస్ కడితే, ఒక $5 మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక క్రౌడ్ ఫండింగ్గా ముందుకెళ్ళగలం. సో ఇక్కడ మీరు ఒక 100 రూపీస్ పే చేస్తే, ఒక 100 రూపీస్తో క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటూ 3 కోట్ల రూపాయలు సంపాదించగలరు. సో అది ఎలాగా ఏంటిది అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో జెడ్ షాపీలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ కేటగిరీలో ఎడ్యుకేషన్ ప్యాకేజ్ని క్లిక్ చేయండి. సో దీంట్లో 100 రూపీస్తో ఒక షాపింగ్ చేయాలన్నమాట. షాపింగ్ చేస్తే ఆ షాపింగ్ చేసుకున్న రిఫరెన్స్ కోడ్ నెంబర్ని మనం వేరే దాంట్లో యూజ్ చేసేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ అకౌంట్ నుంచి మనం అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. సో అది ఏ విధంగా చేస్తారు ఏంటిదంటే నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జెడ్ షాపీలోకి మీకు రాగానే ఇక్కడ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ని క్లిక్ చేసి సర్చ్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే, దయచేసి వీడియో మొత్తాన్ని మీరు క్లియర్గా చూడగలరు. ఎందుకంటే మిస్టేక్స్ చేయకండి. నాకు $5 జమ్మిక్స్లో చాలామంది మిస్టేక్స్ చేశారు, వాళ్ళందరి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు netmoney086@gmail.comకి మీరు మెయిల్స్ చేయగలరు. 24/7 నేను అవైలబిలిటీలో ఉంటాను. మీకు వితిన్స్లో మెయిల్స్ రిప్లై ఇవ్వడానికి నేను పాసిబిలిటీగా ఉంటే రిప్లైస్ ఇవ్వగలను అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. సో ఈ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్స్ అడుగుతుంది. గోల్డ్ ప్యాకేజా, ప్లాటినం ప్యాకేజా, సిల్వర్ ప్యాకేజ్ అని చెప్పేసి. సిల్వర్ ప్యాకేజ్ని మీరు క్లిక్ చేసేసేయండి. సిల్వర్ ప్యాకేజ్ని క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా 100 రూపీస్తో మీరు ఒక ప్యాక్ కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఈ ప్యాక్ ఏ విధంగా కొనుక్కుంటారనేది నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ 100 రూపీస్ సిల్వర్ ప్యాక్ మీకు చూపిస్తుంది. సో 100 రూపీస్ సిల్వర్ ప్యాక్ని ఇక్కడ మీరు
డైరెక్ట్గా క్లిక్ చేసేసేయండి. సో ఈ 100 రూపీస్ సిల్వర్ ప్యాకెట్ని మీరు డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ టు చార్ట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎన్ని అకౌంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సో ఎన్ని అకౌంట్స్ తీసుకుంటే మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అది ఏ విధంగా తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయంటే, మీరు తీసుకునే అకౌంట్స్ని మినిమం 3 or 7 తీసుకోండి. ఈజ్ ఇట్ బెటర్? ఎందుకంటే ఒక్క అకౌంట్తో మనకి ఎర్నింగ్ చాలా తక్కువగా వస్తుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ 300 పెట్టారంటే మీకు 200 మాత్రమే అవుతుంది. ఎందుకంటే మీ రిఫరల్స్ కింద 2 మెంబర్స్ని జాయిన్ చేయగానే, అంటే ఒక మెయిన్ అకౌంట్ మీరుంటారు, అది ఎలాగంటే మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఒక పర్సన్ అంటే మీరే ఒక 100 రూపీస్ తీసుకొని మీరు జాయిన్ అవుతారు. సమ్ ఏ అనే పర్సన్ ఒక 100 రూపీస్ తీసుకొని జాయిన్ అవుతారు. సో ఈ 100 రూపీస్ తీసుకొని ఈ పర్సన్ జాయిన్ అయినప్పుడు ఒక పర్సన్ 2 మెంబర్స్ని జాయిన్ చేయాలి. ఇది 2x2 మ్యాట్రిక్స్ అనమాట. సో ఒక పర్సన్ 2 మెంబర్స్ని జాయిన్ చేసినప్పుడు ఈ మెంబర్ 100 రూపీస్ పే చేశారు. సో ఈ మెంబర్ 100 రూపీస్ పే చేసిన తర్వాత ఈ కింద ఉన్న పర్సన్స్ బీసీని జాయిన్ చేశారు ఏ మెంబర్, బీసీని జాయిన్ చేశారు ఏ మెంబర్. సో వీళ్ళు 100 పే చేస్తారు, వీళ్ళు 100 పే చేస్తారు. సో వీళ్ళిద్దరు జాయిన్ అవ్వగానే ఈ పర్సన్కి డైరెక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి 100 రూపీస్ వచ్చేస్తుంది. సో ఒక టెక్నిక్ మీకు చెప్తాను, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇది అందరికీ. సో మీరు తీసుకునేదే డైరెక్ట్గా 3 అకౌంట్స్ తీసేసుకోండి. సో ఏ అనే పర్సన్ డైరెక్ట్గా 300 పెట్టేసి ఇక్కడ సిల్వర్ ప్యాక్లో ఎన్ని తీసుకోవాలనుకుంటే 3 తీసేసుకోండి. సో మీ అకౌంట్తో మీరు జాయిన్ అయిపోండి. దాని కింద యాజ్ యూజువల్గా మీరే ఆ 2 అకౌంట్స్కి జాయిన్ చేసుకుంటే ఈ 100 రూపీస్ మీకు వచ్చేస్తాయి. సో ఈ 100 రూపీస్కి మీరు విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు, మీ బ్యాంక్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. వితిన్ 72 అవర్స్ లేకుంటే 48 అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట. ఈజీగా అమౌంట్ మీకు వచ్చి పడుతుంది. సో ఈ 2 మెంబర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత మీరు 7 ప్యాడ్ తీసుకుంటే, ఇది 3 ప్యాడ్, మీరు 7 ప్యాడ్ తీసుకుంటే 7 ఐడీస్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకో 2 ఐడీస్ వీళ్ళ కింద వేసేయండి. 700 పెట్టి తీసుకుంటే ఇంకో 2 ఐడీస్ వీటి కింద వేసేసేయండి. సో ఇక్కడ టోటల్గా మీకు ఎన్ని అకౌంట్స్ అయిపోయాయి? ఇక్కడ 4 or 5 అయిపోయాయి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటి కింద ఇంకో 2 వేసేయండి, ఈ రెండింటి కింద ఇంకో 2 వేసేయండి. సో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు లాట్ ఆఫ్ అమౌంట్ మీరు ఎర్న్ చేయొచ్చు విత్ మెయిన్ రిఫరల్ ఐడితో. ఓకే, సో ఇక్కడ నాకు 5 ఐడీస్ అయిపోయాయి. 1 2 3 4 5 6 7. సో ఈ 7 ఐడీస్ మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా 700 పే చేస్తే మీకు అయ్యే కాస్ట్ ఎంత అవుతుందంటే డైరెక్ట్గా మీకు మీ వ్యాలెట్లోకి 300 రూపీస్ వచ్చేస్తుంది. మీరు 700 పెడితే డైరెక్ట్గా 300 రూపీస్ మీకు వచ్చేస్తుంది. సో అది ఎలా వస్తుందంటే ఈ పర్సన్ ఒక 2 మెంబర్స్ని జాయిన్ చేసేస్తారు. సో ఈ పర్సన్ 2 మెంబర్స్ని జాయిన్ చేయగానే పైన అతనికి 100 రూపీస్ వచ్చేస్తుంది. సో ఈ కింద పర్సన్ 2 మెంబర్స్ని జాయిన్ చేయగానే ఈ పై మెంబర్కి ఒక 100 రూపీస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 200 రూపీస్ వచ్చేసాయి. ఈ సి అనే పర్సన్ కింద 2 మెంబర్స్ని జాయిన్ చేయగానే ఈ పర్సన్కి 100 రూపీస్ వచ్చేస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు మీకు 300 రూపీస్ వచ్చాయి. మీరు 700 రూపీస్ పెడితే మీకు 300 రూపీస్ వచ్చాయి. మీరు పెట్టిన అమౌంట్ ఓన్లీ 400 రూపీస్ మాత్రమే అనమాట. సో ఈ ప్లాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా netmoney086@gmail.comకి మెయిల్స్ చేయగలరు. సో ఇప్పుడు మనం అది ఏ విధంగా తీసుకుంటాం అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారు. సో 3 or 4 5 6 7 తీసుకోవాలనుకుంటే 7 యాడ్ టు పెట్టేసేయండి. నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను ఒక 8 or 9 ఐడీస్ తీసేసుకున్నాను. ఒక డెమో కోసం ఇంకొక ఐడి నేను మీ ముందుకు తీసుకొని చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నేను డైరెక్ట్ యాడ్ టు చాట్ అని ఇచ్చుకోవచ్చు, లేకుంటే కిందికి వచ్చేసి డిస్క్రిప్షన్ ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోగలరు. వాట్ ఎవర్ మేబీ ఇక్కడ ఏమీ ఉండదు. సో యాడ్ టు చాట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. యాడ్ టు చార్ట్ అని క్లిక్ కానీ ఇక్కడ చెక్అవుట్ అని వస్తుంది. చెక్అవుట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసేసేయండి. సో చెక్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా మన అడ్రస్, మన డీటెయిల్స్ ఇక్కడ ఏదైనా ఫిల్ చేయగలరు. మీరు ఏదైనా ఫిల్ చేయగలరు. సో ఫిల్ చేసేసుకుంటే మీకు మీ అడ్రస్కి మీకు డీటెయిల్స్గా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ను నేను క్లిక్ చేసేస్తున్నాను. సో షిప్పింగ్ డిఫరెన్స్ అడ్రస్ వాట్ ఎవర్ అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ స్టెప్. ఇది ఏంటంటే ఆన్లైన్లో ఒక జస్ట్ పర్చేజ్ చేయడం మాత్రమే. సో ఇక్కడ అడ్రస్ ఏదైనా పెట్టొచ్చు. ఇక్కడ స్టేట్ మ్యాండేటరీగా అడుగుతుంది. సో స్టేట్ని మీరు ఎంటర్ చేసేసేయండి. నేను స్టేట్ని ఎంటర్ చేసేసాను. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ని ఇవ్వగానే మీరు తీసుకునే ఐడీస్ మీరు ఎన్ని తీసుకోవాలనుకుంటే అన్ని తీసుకోండి. అండ్ మ్యాక్సిమం ఎన్ని ఐడీస్ అయినా తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి, అమౌంట్ ఏ విధంగా వస్తుంది, అసలు ఏ విధంగా ఇది రన్ అవుతుంది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిదంటే ఇక్కడ మీరు డైరెక్ట్ తీసుకోగానే ప్లీజ్ ఆర్డర్ ఒక ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ అనే దాన్ని మనం ఆన్లైన్ షాపింగ్లో కొంటున్నాం. సో ఆ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్లో ఏమీ ఉండదు. ఇది ఆన్లైన్లో ఒక కోర్స్ లాగా ఉంటుంది. జస్ట్
ఒక ప్యాకేజ్ కొంటే 100 రూపీస్ పెట్టి మనకు ఒక రిఫరెన్స్ ఐడి దొరుకుతుంది. ఆ రిఫరెన్స్ ఐడితో మనము దాదాపు పెట్టిన 100 రూపాయలతో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. సో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అంటున్నారు. నిజంగా సంపాదించవచ్చా లేదా అంటే మీరు చేసే వర్క్ను బట్టి ఉంటుంది. కోట్ల రూపాయలు కాకపోయినా మినిమం లక్షల రూపాయలైనా మీరు సంపాదించే కెపాసిటీ మీ దగ్గర ఉంటే, మీకు నెట్వర్క్ ఉంటే ఈజీగా మీరు డబ్బులు సంపాదించగలరు అనమాట. సో చూద్దాం ఏ విధంగా నడుస్తుంది ఈ ప్లాన్ అనేది. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. ప్లేస్ ఆర్డర్ ఇచ్చేయగానే ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ అడుగుతుంది. సో ఆ పేమెంట్ ఆప్షన్స్ని మీరు ఏదైతే ఉందో, మీ నెట్ బ్యాంకింగ్ ఉందా, డెబిట్ కార్డ్ ఉందా, సో వాట్ ఎవర్ మేబీ వాటి నుంచి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ 100 రూపీస్ మాత్రమే పే చేయాలి. ఇక్కడ మీరు ఎన్ని ఐడీస్ తీసుకుంటే అన్ని ఐడీస్కి అన్ని పేమెంట్స్ పే చేయాల్సి ఉంటుంది. సో 3 తీసుకుంటారా, 7 తీసుకుంటారా, వాట్ ఎవర్ మేబీ యాజ్ పర్ యువర్ విష్, మీరు ఎన్ని తీసుకోవాలంటే అన్ని తీసుకోవచ్చు. సో ఒక వన్ థింగ్ చెప్తాను ఏంటంటే, మీరు 7 ఐడీస్ తీసుకుంటే మీకు 300 రూపీస్ సేవ్ అయిపోతాయి. ఆ 300 రూపీస్ నెక్స్ట్ ఐడీస్గా కూడా మీరు తీసుకోవచ్చు. అది ఏ విధంగా తీసుకుంటారనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ ఫర్దర్ ముందుగా. సో ఇప్పుడు నేను నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేయాలనుకుంటాను. నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేసేసుకొని ఇక్కడ నా బ్యాంక్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో నా బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసేసుకుంటాను ఇక్కడ. సో నెట్ బ్యాంకింగ్ త్రూ నేను తీసుకోవాలనుకున్న బ్యాంక్ ఇక్కడైతే నాకు ఆప్షన్లో కనిపించట్లేదు. సో ఐ కెన్ గో టు మై డెబిట్ కార్డ్. సో డెబిట్ కార్డ్ నుంచి ట్రై చేస్తాను. సో డెబిట్ కార్డ్ నుంచి ఈజ్ బెటర్ దాన్, సో డెబిట్ కార్డ్ నుంచి ట్రై చేస్తాను. పేమెంట్ రిక్వెస్టింగ్ జరుగుతుంది. నేను ఇప్పుడే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ. సో పేమెంట్ ఆప్షన్ నాకు ఇప్పుడు జరుగుతుంది అనమాట. జస్ట్ ఇన్ ప్రాసెస్ నౌ. ఇప్పుడు ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఒకసారి చూద్దాం నా పేమెంట్ ఆప్షన్ ఏ విధంగా జరుగుతుంది. జస్ట్ ఇప్పుడే నేను డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఎంటర్ చేసేసాను. సో మీకు ప్రైవసీ కింద నేను దాన్ని చూపించలేకపోతున్నాను అనమాట. సో డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఇప్పుడే ఎంటర్ చేయడం జరిగింది. నాకు అలర్ట్స్ వస్తాయి, ఓపీటీ అలర్ట్స్ అండ్ SMS రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నా అకౌంట్ అనేది 100 రూపీస్ నేను పర్చేస్ చేసిన తర్వాత నాకు ఒక రిఫరెన్స్ కోడ్ వస్తుంది. సో ఆ రిఫరెన్స్ కోడ్ ద్వారా మనం ఏ విధంగా ఎర్న్ చేస్తాం అనేది క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ నా ఓపీటీని నేను ఎంటర్ చేసేసాను. సో ఇక్కడ సబ్మిట్ బటన్ నేను క్లిక్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు నా పేమెంట్ ఆప్షన్ అనేది క్లియర్గా అయిపోతుంది ఇక్కడ. సో పేమెంట్ ఆప్షన్ అనేది ఇప్పుడే నేను పే చేయడం జరుగుతుంది. సో నాకు ఇంకా ప్రాసెస్ నడుస్తుంది అక్కడ. సో చూద్దాం ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది వస్తుంది. సో యూటిలైజ్ చేసుకున్న తర్వాత మనం అకౌంట్స్ తీసుకొని నెక్స్ట్ మనం కోట్ల రూపాయలు సంపాదించడానికి, మనం క్రౌడ్ ఫండింగ్స్లో జాయిన్ అవ్వడానికి ఏ విధంగా జాయిన్ అవ్వాలి అండ్ జాయిన్ అవ్వడానికి ఆ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, రిజిస్ట్రేషన్ పేజ్ ఎలాగా ఉంటుంది. సో మీకు ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపించింది. సో ఇక్కడ పేమెంట్ ఐడి అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. సో పేమెంట్ ఐడిని మీరు బాగా చూడండి ఇక్కడ. సో ఈ పేమెంట్ ఐడి అనేది నాకు చూపిస్తుంది అనమాట. సో పేమెంట్ ఐడి నాకు చూపించిన తర్వాత పేమెంట్ గేట్వే ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్. సో నాకు సక్సెస్ఫుల్ అని చెప్పి చూపించేస్తుంది. సక్సెస్ఫుల్ చూపించిన తర్వాత ఈ డీటెయిల్స్ మీరు కిందికి వచ్చి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ సిల్వర్ ప్యాక్ కొన్నాను, ఒక ప్యాక్ కొన్నాను, మన అడ్రస్లు పైన ఉంటాయి. సో డైరెక్ట్గా మనం హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనకి దీంతో ఎటువంటి పని లేదు. సో మీకు రిఫరెన్స్ కోడ్ ఏదైతే కోడ్ మీకు ఉందో డైరెక్ట్గా మీకు మీ మొబైల్కి ఒక అలర్ట్ వచ్చేస్తుంది. యూ హ్యావ్ టు రిసీవ్డ్ యువర్ డిస్కౌంట్ వాచర్ అని చెప్పేసి మీకు ఒక కోడ్ రావడం జరుగుతుంది. సో ఆర్డర్ కోడ్ని మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా తీసుకొచ్చి డిస్కౌంట్ వాచర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని డైరెక్ట్గా మీకు ఒక సైట్ మీకు కింద చెప్తాను. కింద రిఫరల్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. పైన జాయినింగ్ లింక్లో మీకు జడ్జెట్ షాపీలోకి వచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్లో మీకు డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద రిఫరల్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లోకి వచ్చి మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ విధంగా మీకు సైట్ ఓపెన్ అవుతుంది. మనకు మెయిన్ సైట్ వచ్చేసి జొనారిస్. సో ఈ జొనారిస్ నుంచి 100 రూపాయలతో మీరు విన్నది నిజమే, 100 రూపాయలతో క్లౌడ్ ఫండింగ్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ దాదాపు 3 కోట్ల రూపాయలు ఎర్న్ చేసే ప్లాన్ అనమాట. సో ఆ ప్లాన్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారిగా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఈ ప్లాన్ ఏంటంటే జస్ట్ ఇక్కడ మీరు చూడగలరు. ఈ ప్లాన్లో ఒక 2 మెంబర్స్ 10 లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ఒక 2 మెంబర్స్ని మీరు జాయిన్ చేయగానే యాక్టివేషన్ ఫీజ్ కింద 100 రూపీస్ కట్ అవుతుంది. యాక్టివేషన్ ఫీజ్ కింద 100 రూపీస్ మనం పే చేస్తాం. వాళ్ళకు 2 మెంబర్స్ని జాయిన్ చేయగానే ఈచ్ మెంబర్ 100 పెట్టి జాయిన్ అవుతారు. టోటల్ వాళ్ళకు 200 రూపీస్ పెట్టి జాయిన్ అవ్వగానే మనకు వచ్చేది 100 రూపీస్ వస్తుంది. సో డైరెక్ట్ నెట్ ఇన్కమ్ మనకు వచ్చే అమౌంట్. ఆ 4 మెంబర్స్ అంటే ఈ 2 మెంబర్స్ కలిపి ఇంకో 2 మెంబర్స్ని జాయిన్ చేస్తారు. అంటే టోటల్ 4 మెంబర్స్ 100 పెట్టుకుంటూ జాయిన్ చేసుకుంటే 400 అవుతుంది. ఆ 400 కాస్త మనకు వచ్చే ఇన్కమ్ 200 అవుతుంది అనమాట. సో ఇలా 10 లెవెల్స్ వరకు మనం చేసుకుంటూ వెళ్తే దాదాపు
సో మీకు 5th లెవెల్ వరకు ఇంత ఇన్కమ్ వస్తుంది, మనకు అప్గ్రేడింగ్ ఫీజ్ కింద ఇంత ఫీజెస్ కట్ అవుతూ ఉంటాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ పైన ఉన్న వ్యక్తి అప్గ్రేడ్ అయినప్పుడు మాత్రమే మీకు ఆ పైన ఉన్న వ్యక్తికి అమౌంట్ రావడం జరుగుతుంది. అప్గ్రేడ్ అయినప్పుడు మాత్రమే మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఇక్కడ అప్గ్రేడ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది, మీరు ఎటువంటి పని చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీ కింద జాయిన్ అవుతూ ఉంటే అప్గ్రేడ్ అనేది మీకు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సో ఇలా ఒక 10 లెవెల్స్ వరకు మనం చేసుకుంటే 1024 వరకు మనం అకౌంట్స్ చేసుకుంటే ఈజీగా మనకు ఇంత అమౌంట్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 2,62,14,400 రూపాయలు మనకు అమౌంట్ వస్తుంది. సో టోటల్ ఎర్నింగ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ టోటల్ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3,49,30,300 రూపాయలు మనం ఎర్న్ చేయగలం అనమాట. సో ఇది ఇంత రిస్క్ అనుకుంటే చాలా చాలా ఈజీ, రిస్కే లేదు. మీరు ఇంట్లో ఉండి మొబైల్తో కూడా రన్ చేయగలరు. అండ్ ఇంకో బంపర్ ఆఫర్ బొనాన్సా దీంట్లో ఏముందంటే నేను చెప్తాను. సో గో టు అండ్ దాని నుంచి మనం అమౌంట్ ఏ విధంగా ఎర్న్ చేస్తామనేది. సో డైరెక్ట్ నేను ఇప్పుడు సైట్లోకి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ సైట్లో మనం చూసినట్లయితే డైరెక్ట్ కింద ఉన్న రిఫర్ లింక్తో వెళ్తే మాత్రమే నేను మీకు హెల్ప్ఫుల్ చేయగలను. ఎందుకంటే నా కింద రిఫర్ లేని వాళ్ళు కూడా నాకు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో హౌ ఐ కెన్ ఆన్సర్ టు దట్, నేను ఎలా వాళ్ళకి ఆన్సర్ చేయగలను చెప్పండి. సో నా కింద ఉన్న వాళ్ళకి నేను రిఫర్కి ఆన్సర్ చేయగలను, ఎందుకంటే నా కింద జాయిన్ అయ్యారు అండ్ నన్ను నమ్మి జాయిన్ అయినందుకు. సో డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. మీరు రిజిస్టర్ చేయగానే మీకు డైరెక్ట్గా ఒక సైన్అప్ ఫామ్ వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఒక సైన్అప్ ఫామ్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గర డిఫరెంట్ పేర్లు ఉండొచ్చు, ఎందుకంటే నేను నా కింద రిఫర్ ఉన్న వాళ్ళని నేను డైరెక్ట్గా జాయిన్ చేస్తూ ఉంటాను, కింద రిఫరల్ లింక్స్ ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ని మీరు ఎంటర్ చేయండి. సో ఏదైతే మీ ఫుల్ నేమ్ ఉందో ఆ నేమ్ని మీరు ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, అండ్ కంట్రీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసేయండి. సో ఈ ఫామ్ అంతా నేను ఇప్పుడు ఫిల్ చేసేస్తాను. ఫిల్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అనేది చూస్తాను. ఇక్కడ స్పాన్సర్ ఐడి దగ్గర ఎవరైతే రిఫరల్ ఉంటారో ఆ రిఫరల్ మెంబర్ ఉంటారో ఆ రిఫరల్ నేమ్ కింద వస్తుంది. సో నేను ఆల్మోస్ట్ దీంట్లో ఒక 10 ఐడీస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించేది 10th ఐడి అనమాట. నేను 9 ఐడీస్ తీసుకున్నాను. దీని నుంచి నాకు సమ్ అమౌంట్ కూడా వచ్చింది, కానీ విత్డ్రా ఆప్షన్ ఎప్పుడు కొట్టలేదు, ఎందుకంటే దీని నుంచి అమౌంట్ వస్తుంది. ఆ ప్రూఫ్స్ అని నేను చూడడం జరిగింది. సో విత్డ్రా ఆప్షన్ కూడా ఎలా కొడతాననేది కూడా నేను మీకు క్లియర్గా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అనమాట. సో ఈ ఫామ్ నేను సైన్అప్ ఫామ్ ఎంట్రీ చేస్తే ఇస్తాను, అప్పట్లో మీరు కూడా ఎంట్రీ చేసేసేయండి. సో మీరు ఎన్ని ఐడీస్ కావాలంటే అన్ని ఐడీస్ తీసుకోవచ్చు. ఆ డిఫరెంట్ వాచర్ కోడ్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. ఆ కోడ్స్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ ఐడీస్లో పర్చేస్ చేసేసుకొని ఆన్లైన్ షాపింగ్లో పర్చేస్ చేసేసుకొని ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో నేను ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేస్తాను, ఐడి క్రియేట్ చేసేస్తాను. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మ్యాండేటరీ థింగ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ నుంచి పైన చేసిన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తారు. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్రిఫర్డ్ యూజర్ నేమ్ దగ్గర మీరు ఏ యూజర్ నేమ్ అయితే తీసుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. అంటే ఏదైనా తీసుకోవచ్చు అవైలబిలిటీలో ఉంటే. ఇక్కడ స్పాన్సర్ ఐడి అంటే మీ రిఫరల్ మెంబర్. సో నా కింద ఉన్న ఐడితో మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఐడితో ఉంటే నాకు రిఫరల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిఫరల్ మెంబర్స్ నేను పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఆ బెనిఫిట్లు ఏంటి అండ్ లాస్ అయ్యే థింగ్స్ ఏంటి అండ్ కొన్ని ఇది ఏ విధంగా ఉంటుంది అనేది నేను ముందు మీకు ఇది ఫామ్ క్లియర్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చేయగానే స్పాన్సర్ ఐడి ఇక్కడ ఉంది, మనీ వరల్డ్ 086 స్పాన్సర్ కింద జాయిన్ అవుతున్నాను. సో కింద పాస్వర్డ్ ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు డబ్బులు ఎలా పేమెంట్ చేయాలి? సో మనం ఆల్రెడీ 100 రూపీస్ పెట్టి మనం ఒక వాచర్ తీసుకున్నాం. సో ఆ వాచర్ మన మొబైల్లో ఉంది. సో ఆ వాచర్ని ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వ్యాలెట్ ఆప్షన్, ఒకటి డిస్కౌంట్ వాచర్ ఆప్షన్. సో మనం ఇప్పుడు ఫస్ట్ టైం మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ వాచర్తో మీరు జాయిన్ అయ్యారు. సో ఈ వ్యాలెట్ ఆప్షన్ కూడా ఏంటనేది నేను మీకు క్లియర్గా నెక్స్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు డిస్కౌంట్ వాచర్ని ఇక్కడ క్లిక్ చేయండి. సో డిస్కౌంట్ వాచర్ ఏదైతే ఉందో మీ మొబైల్కి ఒక అలర్ట్ అనేది వచ్చి ఉంటుంది. ఆ డిస్కౌంట్ వాలెట్ ఆ వాచర్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ వ్యాలెట్ వాచర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు ఎంటర్ చేసి చూపిస్తాను ఆ వ్యాలెట్ అడ్రస్ ఏంటిది అనేది. సో ఇక్కడ నేను క్లియర్గా ఎంటర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు కూడా ఎంటర్ చేయండి ఈ విధంగానే. దయచేసి ఎక్కడ మిస్టేక్స్ చేయకండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా మధ్యలో ఆపేసి దయచేసి నాకు మెయిల్స్ చేయగలరు. ఎందుకంటే మీరు తప్పు చేసుకుంటే ఆల్మోస్ట్ అంతా తప్పు అయిపోతుంది. దయచేసి ఇక్కడ తప్పు చేయడానికి కూడా ప్రాబ్లం ఎక్కడా లేదు. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ పేమెంట్ చేయాలి. దీంట్లో ఒక మంచి ఆప్షన్, ఇట్స్ అ గుడ్ వే. అదే $5 జమిక్లో ఏంటంటే మనం ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అమౌంట్ పేమెంట్ అనేది చేయలేకపోతున్నారు చాలామంది. నా కింద అయితే ఆల్మోస్ట్ ఒక 300-400+ మంది జాయిన్ అయి ఉంటారు, కానీ దాంట్లో పేమెంట్ చేసిన వాళ్ళు దాదాపు 120-130 మెంబర్స్ పేమెంట్ చేసి ఉంటారు. సో దీంట్లో ఏంటంటే పేమెంట్ చేస్తేనే రిజిస్టర్ అవుతుంది అకౌంట్. ఇది చాలా ప్లస్ పాయింట్గా ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ నేను డిస్కౌంట్ కూపన్ని నేను ఎంటర్ చేసేసాను. సో ఇక్కడ పేమెంట్ అనేది డైరెక్ట్గా
ఆ అగ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసుకొని సైన్ అప్ ఇచ్చేసేసుకోండి. సో సైన్ అప్ ఇచ్చేసుకోగానే నా అకౌంట్ క్రియేట్ అయిందా లేదనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది క్లియర్గా. సో యాజ్ యూజువల్లీ నా అకౌంట్ అనేది క్లియర్ అయిపోయింది. సో ఇమీడియట్గా మీరు ఏ మొబైల్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఒక అలర్ట్ రావడం జరుగుతుంది. సో చెక్ చేసుకోగలరు మీరైతే ఏ మొబైల్ నెంబర్కి ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీ అకౌంట్ క్రియేట్ అయినట్టు మీ మెంబర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా ఇక్కడ సైన్ ఇన్ అని ఇచ్చేసుకోండి. సైన్ ఇన్ ఆప్షన్ని ఇచ్చేసుకోగానే ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఇచ్చేసుకోగానే ఏదైతే మీరు ఇచ్చారో, సో నేను ఇచ్చాను మై మనీ అని చెప్పేసి యూజర్ నేమ్ ఇచ్చాను. సో మై మనీ ఇచ్చేసుకొని కింద నా పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. సో నా పాస్వర్డ్ని ఎంటర్ చేసేసాను, సైన్ ఇన్ అవుతున్నాను. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన నా అకౌంట్లోకి నేను వెళ్తున్నాను. సో డిఫాల్ట్గా అంతా బ్లాంక్ ఉంది నా అకౌంట్ మొత్తం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఏ విధంగా బ్లాంక్ ఉండేది. ఇదంతా 10 లెవెల్స్ అమౌంట్, ఎంతెంత అప్గ్రేషన్ ఫీజ్కి కట్ అవుతుంది, డొనేషన్ చేసినందుకు ఎంత అమౌంట్ కట్ అవుతుంది, సో ఇదంతా పెండింగ్స్లో ఉన్నాయి. ఇదంతా మీరు చూసుకోగలరు. ఇక్కడ మ్యాండేటరీ థింగ్స్ మనకి ఏంటంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మై అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మై అకౌంట్లో ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్లో ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని మీరు క్లియర్గా ఇక్కడ ఎంటర్ చేసేసండి. లాంగ్వేజ్, ఇంగ్లీష్, కంట్రీ అండ్ ఏదైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని క్లియర్గా ఎంటర్ చేసేసండి. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ వర్క్. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఇక్కడ మీ పేయింగ్ నేమ్, మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అండ్ బ్యాంక్ నేమ్ ఏదైతే ఉందో బ్యాంక్ నేమ్ ఆర్ బ్రాంచ్ డీటెయిల్స్ ఆర్ బ్రాంచ్ కోడ్ వాట్ ఎవర్ మేబీ ఏదైతే ఉంటే అది ఎంటర్ చేసేసేయండి. అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్. సో ఇంకోటి స్విఫ్ట్ కోడ్, దాంతోపాటు ఐబిఎన్ కోడ్ అంటే భయపడకండి, మనకు మాత్రమే ఐఎఫ్సి కోడ్ మాత్రం ఉంటుంది మన ఇండియన్స్కి. సో ఐఎఫ్సి కోడ్ మీరు ఎంటర్ చేసేసేయండి ఇక్కడ. సో ట్రాన్సిషన్ పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక మ్యాండేటరీ థింగ్ ఏంటంటే మనం లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రాన్సిషన్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది. సో ఇది కూడా చాలా సెక్యూర్. ఏంటంటే మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఒక మొబైల్ నెంబర్, ఒక ఈమెయిల్ అడ్రస్తో ఎన్ని ఐడీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. 100 ఐడీస్ అయినా క్రియేట్ చేసేసుకోవచ్చు, 50 ఐడీలు అయినా క్రియేట్ చేసుకోవచ్చు, 1000 ఐడీలు అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఒకే మొబైల్ నెంబర్, ఒకే ఈమెయిల్ అడ్రస్తో. సో దీనికి ఎటువంటి కన్ఫర్మేషన్స్ ఉండవు, ఎటువంటి ఇది ఉండదు. సో డైరెక్ట్గా ఒకే మొబైల్ నెంబర్తో ఎన్ని ఐడీస్ అయినా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇట్స్ ఏ గుడ్ వర్క్. ఎంత డబ్బు కావాలంటే ఒకే నెంబర్తో, ఒకే ఈమెయిల్ అడ్రస్తో మనం సంపాదించుకోవచ్చు. అండ్ ఇది సెక్యూర్ ఉంటుందా అంటే సెక్యూర్ పరంగా కొంచెం ఇదిగా ఉందన్నమాట. సెక్యూర్ ఏ విధంగా లేదు అనుకుంటున్నామంటే మనకు కన్ఫర్మేషన్స్ తక్కువగా వస్తాయి, మెయిల్ ఐడీస్కి కన్ఫర్మేషన్స్ తక్కువగా వస్తాయి అండ్ ప్రతిదీ మనకు అప్డేట్ వస్తూ ఉంటుంది. అంటే జొనారియాలో జాయిన్ అవ్వగానే, పేమెంట్ చేయగానే SMS అలర్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం పాస్వర్డ్, యూజర్ నేమ్ ఎవరికైనా ఇచ్చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. మన అప్లైనర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉందని చెక్ చేసుకోవడానికి వాళ్ళకి పాస్వర్డ్ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకంటే మనకు ఇక్కడ ట్రాన్సిషన్ పాస్వర్డ్ వేరుగా ఉంటుందన్నమాట. ఆ ట్రాన్సిషన్ పాస్వర్డ్ వేరుగా ఉంటే మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఎడిట్ చేయలేరు అండ్ మన పేర్లు డీటెయిల్స్ ఎడిట్ చేయగలరు. సో ట్రాన్సిషన్ పాస్వర్డ్ మనం సపరేట్గా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఆ ట్రాన్సిషన్ పాస్వర్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత ట్రాన్సిషన్ పాస్వర్డ్కి మీరు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ మేనేజ్ ట్రాన్సిషన్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో మేనేజ్ ట్రాన్సిషన్ పాస్వర్డ్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ మీ ఓల్డ్ ట్రాన్సిషన్ పాస్వర్డ్, అంటే మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఒక పాస్వర్డ్ ఇచ్చుంటారు. ఓల్డ్ ట్రాన్సిషన్ పాస్వర్డ్ అంటే మీరు ప్రొఫైల్ నేమ్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఒకటి ఇచ్చుంటారు. సో ఆ యూజర్ నేమ్తో పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో లాగిన్ అయ్యేటప్పుడు, కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ నువ్వు ట్రాన్సిషన్ పాస్వర్డ్ మీరు ఏది పెట్టుకోవాలనుకుంటున్నారు సో అది పెట్టేసుకోండి. సో నేను ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చాను, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఇంకో పాస్వర్డ్ అనుకుంటున్నాను ట్రాన్సిషన్కి. సో ఆ ట్రాన్సిషన్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఈజీ అనమాట, చాలా ఈజీ. మనకు ఇలా సెక్యూర్ ఉంటుంది ఇది. ఇంకోటి ఏంటంటే మనకు గుడ్ థింగ్ అండ్ ఒక్క ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్తో ఎన్ని ఐడీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయగలరు. దీంట్లో పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ బ్రాంచెస్ అండ్ బ్యాంక్ పాస్బుక్స్, మన అడ్రస్ ప్రూఫ్ ఏది ఎంటర్ చేయాల్సిన పనే లేదనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వగలరు. సో దాని తర్వాత ఇక్కడ మన ఆప్షన్స్, మన అకౌంట్ ఆప్షన్స్లోకి వెళ్తే మీరు ఏదైతే చూసారో ఆ ఆప్షన్స్ అన్నీ మీరు ఇక్కడ ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన డౌన్ లైన్, సో డౌన్ లైన్లో ఎవరైతే ఉన్నారని చెప్పేసి క్లిక్ చేసుకొని చెక్ చేసుకోగలరు. నా వ్యాలెట్, సో నా వ్యాలెట్లో ఎంతెంత డబ్బు ఉంది, ఏం సంగతి అని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా క్లిక్ చేసుకొని చూసుకోగలరు అనమాట. సో నేను 0 ఉంది నా అమౌంట్, ఎటువంటి అమౌంట్ అనేది నా వ్యాలెట్లో లేదు ఇప్పుడు. సో
ఎటువంటి అమౌంట్ అనేది నా బ్యాంక్లో లేదు. సో దీని నుంచి ఇప్పుడు మనం అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలి? సో నేను ఇప్పుడు ఒక అకౌంట్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను మనీ వరల్డ్ 086 అనే రిఫరల్ కోడ్ కింద జాయిన్ అయ్యాను. సో ఆల్మోస్ట్ మనీ వరల్డ్ 086 కింద కొంతమంది జాయిన్ అయి ఉన్నారు. సో జాయిన్ అయి ఉన్న తర్వాత ఇప్పుడు ఒక అకౌంట్ కింద నేను జాయిన్ అయ్యాను. సో జాయిన్ అవ్వగానే ఆ అకౌంట్లో సమ్ మనీ అనేది వచ్చి ఉంటుంది. ఆ మనీ నేను బ్యాంక్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాను అనేది మీరు ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇప్పుడైతే మీకు కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళందరికీ డైరెక్ట్గా మీరు వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళేసి మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసుకోండి. అండ్ డోన్ లైన్స్ అన్నీ మీరు చెక్ చేసేసుకోండి. అండ్ ఏ విధంగా ఉంటాయి డొనేషన్స్ అనేవి మీరు ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే డొనేషన్ ఐడియాలజీ అనేది ఉంటుంది. సో ఐడియాలజీని మీరు ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఏ విధంగా చూపిస్తుందంటే క్లియర్గా మీరు 2 మెంబర్స్ని జాయిన్ చేస్తే ప్లాన్ మొత్తం మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్లాన్ మొత్తాన్ని మీరు అర్థం చేసుకోగలరు. జస్ట్ పే చేయాల్సింది 100 రూపీసే. 100 రూపీస్ అని చెప్పేసి మీరు ఒక్క ఐడి తీసుకోకండి దయచేసి. మీరు 3 ఐడీస్ లేదా 7 ఐడీస్ తీసుకోండి. ఇట్స్ ఏ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది. మీకు ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయగలరు. మీరు పెట్టే 700కి డైరెక్ట్గా మీకు 300 రూపీస్ వచ్చేస్తుంది. సో ఆ 300 రూపీస్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారనేది నేను క్లియర్గా ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. సో ఈ అకౌంట్ ఇప్పుడు నాకు కొత్తగా జాయిన్ చేశాను కాబట్టి ఇది నాకు అవసరం లేదు, దీన్ని లాగౌట్ చేసేసుకుంటున్నాను. సో నా ఓల్డ్ ఐడి ఏదైతే ఉందో సో ఆ ఐడి నుంచి నేను జాయిన్ అవుతున్నాను. ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యారు. ఫస్ట్ అకౌంట్ మీరు ఒకటి ఓపెన్ చేసుకున్నారు. ఓపెన్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్తో నెక్స్ట్ సైన్అప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో సైన్అప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి రాగానే మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ స్పాన్సర్ ఐడిలో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసుకోండి. దయచేసి ఒక్క ఐడి మీరు 2 మెంబర్స్ని జాయిన్ చేయాలని చెప్పేసి అన్నాను. 2 మెంబర్స్ మాత్రమే జాయిన్ చేయడానికి ట్రై చేయండి. అలా ఎక్కువ చేసుకుంటూ పోయినా కూడా దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీ మెయిన్ ఐడి ఏదైతే ఉందో సో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మనము రిఫరల్స్ని చాలా ఈజీగా త్వరగా జాయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాను సార్ నా మెయిన్ ఐడి వచ్చేసి SHAN 786 నా మెయిన్ ఐడి అనమాట ఇది. సో SHAN 786 అనేది నా మెయిన్ ఐడి. సో నా మెయిన్ ఐడి నేను పబ్లిష్ చేసుకుంటూ వెళ్తే నా కింద ఎంతమంది రిఫరల్స్ వచ్చినా కూడా ఈ ఐడి కిందనే పడిపోతారు. సో ఈ ఐడి కిందనే పడిపోతారు. ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఐడి కింద ఆల్మోస్ట్ జాయిన్ అయిపోతారు. సో ఇప్పుడు మై మనీ అనే దాంతో మేము ఒకటి ఓపెన్ చేశాను. మై మనీ అనే అకౌంట్తో నేను ఒకటి ఓపెన్ చేశాను మై మనీ అనే దాంతో. సో దీని కింద ఇది ఫస్ట్ అకౌంట్. ఈ ఫస్ట్ అకౌంట్ కింద 2 మెంబర్స్ని అగైన్ మీరు జాయిన్ చేస్తారు. సో ఎలా జాయిన్ చేస్తారు? మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కాబట్టి వ్యాలెట్ త్రూయే జాయిన్ చేస్తారు. అంటే మీరు తీసుకున్న వ్యాలెట్లో 300 రూపీస్ పెట్టి మీరు తీసుకుంటారు, షాపింగ్ చేస్తారు. అదే మన సిల్వర్ ప్యాక్ని కొంటారు. అప్పుడు మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ త్రూ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా మన ఫామ్లోకి వెళ్ళేసి మీరు యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో మీ యూజర్ నేమ్ ఏదైతే స్పాన్సర్ ఐడి ఉంటుందో ఆ స్పాన్సర్ ఐడిని మీరు ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ స్పాన్సర్ నేమ్ క్లియర్గా ఉంటుంది. ఆ స్పాన్సర్ నేమ్ కూడా మీరు కింద చూసుకోగలరు అతందా కాదా అని చెప్పేసి. యాజ్ యూజువల్గా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసేసేయండి. డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసేస్తే మీకు జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. సో డిస్కౌంట్ వాచర్ అని చెప్పేసి డిస్కౌంట్ వాచర్ నెంబర్ ఎంటర్ చేసి సైన్అప్ చేసేసుకుంటే ఈజీగా సైన్అప్ అయిపోతుంది. సో ఇంకోటి ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ మీకు చూపిస్తుంది. వ్యాలెట్ అనే ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే యాజ్ యూజువల్గా ఫామ్ మొత్తం క్లియర్ చేసేస్తారు. ఫామ్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత మీ వ్యాలెట్లో ఒక 100 రూపీస్ ఉంది అనుకోండి. సో ఆ 100 రూపీస్ ఉంది అన్నప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ జొనారియా అని చెప్పేసి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే దీనివల్ల వ్యాలెట్ వల్ల యూజ్ ఏంటనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో అవ్వగానే నేను లాగిన్ని క్లిక్ చేస్తాను. సో కొంచెం లేట్గా ఉంటుంది. లాగిన్ని క్లిక్ చేసేస్తాను. లాగిన్ని క్లిక్ చేసేయగానే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వాట్ ఎవర్ మేబీ సో అడుగుతుంది. సో నా పై అకౌంట్ నేను ఇప్పుడు జాయిన్ చేయించిన అకౌంట్ మనీ వరల్డ్ 086 నేను క్లిక్ చేసేసాను. అండ్ నా పాస్వర్డ్ నేను ఎంటర్ చేసేస్తున్నాను. పాస్వర్డ్ ఎవరు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, మనకి ట్రాన్సిషన్ వల్లే మనకు ఇది ఉంటుంది. సో ట్రాన్సిషన్ మొబైల్ నెంబర్ అప్డేట్స్ లేకుండా ఎటువంటి ఇది ఉండదు ఇది. సో ఎవ్రీ టైం మనకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది, అండ్ థర్డ్ లెవెల్లో నేను ఉన్నాను. సో ఇప్పుడు నా కింద ఒక పర్సన్ జాయిన్ అయ్యారు, అంటే నేనే జాయిన్ అయ్యాను నా కింద. సో నా వ్యాలెట్లో నేను చెక్ చేసుకుంటాను నా వ్యాలెట్లో అమౌంట్ ఎంత ఉందా అని చెప్పేసి. సో నా వ్యాలెట్లో మీరు ఒకసారి చూడగలరు. ఇప్పుడు అమౌంట్ నాకు తెలిసి ఐ థింక్ 200 రూపీస్ ఉండాలి అనుకుంటాను. 100 రూపీస్ 100 రూపీస్ వచ్చింది. సో ఈ 100 రూపీస్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అంటే ఒకసారి చూద్దాం. దీన్ని నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇప్పుడే 12th రోజు చూడండి, ఇక్కడ 12th రోజు జాయిన్ అయ్యారు. మై మనీ అనే పర్సన్ జాయిన్ అయ్యారు. సో నాకు ఇక్కడ చూపిస్తుంది 100 రూపీస్ అని చెప్పి చూపిస్తుంది.
మై మనీ అనే పర్సన్ జాయిన్ అయ్యారు, అంటే నేనే జాయిన్ అయ్యాను. సో నా వ్యాలెట్లో 100 రూపీస్ ఉంది. ఈ 100 రూపీస్తో మళ్ళీ మీరు కావాలంటే ఐడీస్ తీసుకోవచ్చు. సో సైన్అప్లోకి వెళ్ళండి, రిజిస్టర్ ఫామ్లోకి వెళ్ళండి, ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. యూజర్ నేమ్ ఏదైతే ఉందో, నా యూజర్ నేమ్ మై మనీ, సో అలా మీ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యూజర్ నేమ్ని క్లిక్ చేసేసేయండి. సో యూజర్ నేమ్ క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకొని ఉంటారో ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని పెట్టుకోగానే డైరెక్ట్గా సైన్అప్ కొట్టేగానే మీకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్తో డైరెక్ట్ అకౌంట్ లాగిన్ అయిపోతుంది. సో అకౌంట్ క్లియర్గా సైన్అప్ అయిపోతుంది. సో సైన్అప్ అయిపోగానే ఏమైపోతుందంటే మీ అకౌంట్ 100% సక్సెస్ఫుల్లీగా మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అవ్వగానే మీ మొబైల్కి మీకు జస్ట్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది అండ్ మీ డీటెయిల్స్ అండ్ మీ అకౌంట్ మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాంక్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో బ్యాంక్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ నా వ్యాలెట్లో ఒక 100 రూపీస్ ఉన్నాయి. దీంతో కావాలంటే నేను ఐడి అయినా తీసుకుంటాను, లేదంటే జస్ట్ వెళ్ళి నేను కావాలంటే నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అని చేసుకుంటాను. సో మనకి ఇక్కడ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో రిక్వెస్ట్ ఫర్ పేమెంట్లోకి వెళ్ళగానే సో ఇక్కడ మనకు రిక్వెస్ట్ చేసుకోవడానికి అడుగుతుంది. సో ఎంత అమౌంట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ 100 రూపీస్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో 100 రూపీస్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత దేనికి పంపించాలనుకుంటున్నాను, బ్యాంక్కి పంపించాలనుకుంటున్నాను. సో దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనకు 100 రూపీస్కి 20 రూపీస్ కట్ అవుతుంది. ఇక్కడ ఛార్జ్ 20% కట్ అవుతుంది, అంటే 1000కి 200 రూపాయలు కట్ అవుతుంది, 100కి 20 రూపాయలు కట్ అవుతుంది. సో ఇలా 20% మనం ఎవ్రీ ఇన్స్టాల్మెంట్కి, సో ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 20% కట్ అవుతుంది అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్కి 20% ఛార్జ్ చేస్తుంది. ఒక అడ్మిన్ ఛార్జ్, బ్యాంక్ ఛార్జ్ 2 కట్ అయిపోతాయి దీంట్లో. సో అలా కాకుండా ఈ 100 రూపీస్ని డైరెక్ట్గా మీ ఫ్రెండ్కైనా మీరు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సో అది ఎలాగంటే నేను క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తాను. సో డైరెక్ట్గా బ్యాంక్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ని ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కొట్టగానే సబ్మిట్ అని చేసుకోగానే సబ్మిట్ అయిపోతుంది. సో ఇలా కాకుండా ఈ డబ్బుల్ని మన కింది వాళ్ళకి పంపించాలనుకుంటాం, అంటే పై వాళ్ళకి అమౌంట్ మనం పంపించలేము, సమ్ టైమ్స్ వెళ్తుంది, సమ్ టైమ్స్ వెళ్ళదు. సో కింది వాళ్ళకి పంపించాలనుకుంటున్నాం. మన కిందనే వేరే అకౌంట్స్ ఉన్నాయి, మన అకౌంట్స్. సో లేకుంటే మీ ఫ్రెండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు. సో జాయిన్ అవ్వాలనుకుంటే మీ వ్యాలెట్లో 100 రూపీస్ ఉన్నాయి, అతని దగ్గర నుంచి మీరు 100 రూపీస్ తీసుకోండి. సో అతని దగ్గర నుంచి మీరు 100 రూపీస్ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఫండ్ మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సో అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మెంబర్ ఐడి, అతని మెంబర్ ఐడి ఏదైతే ఉందో ఆ మెంబర్ ఐడిని మీరు ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ ఎంటర్ చేసేసేయండి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కొట్టేసుకొని సబ్మిట్ కొట్టేయగానే యాజ్ యూజువల్గా మీ 100 రూపీస్ అనేది ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ సైట్ నుంచి లాట్ ఆఫ్ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. చాలా ఈజీ, జస్ట్ 100 రూపీస్తో కోట్ల రూపాయలు సంపాదించే ప్లాన్ అనమాట. సింపుల్ వర్క్, ఒకే మొబైల్ నెంబర్, ఒకే ఈమెయిల్ అడ్రస్తో దాదాపు లాట్ ఆఫ్ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. ఇట్స్ ఆల్సో ఈ క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ అండ్ మీరు ఒక్కసారి జాయిన్ అవ్వండి. 3 or 7 ఐడీస్తో జాయిన్ అవ్వండి. చాలా బెనిఫిట్గా ప్రతి ఒక్కరు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళ నైబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ పార్ట్ టైంలో జస్ట్ 1 or 2 hours దీని మీద స్పెండ్ చేస్తే డైలీ పేమెంట్స్ మీరు తీసుకోగలరు. ఇట్స్ 100% డైలీ పేమెంట్స్. రోజుకి 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు నేను కల్లారా చూశాను అండ్ వాళ్ళ ప్రూఫ్స్ కూడా చూశాను. రోజుకి 1000 రూపాయలు దీని మీద సంపాదిస్తున్నారు. జస్ట్ లాట్ ఆఫ్ అమౌంట్ దీని మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, లాట్ ఆఫ్ అమౌంట్. ఎందుకంటే తెలియకుండా అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. చైన్ లింక్ ప్రాసెస్ అండ్ కింద జాయిన్ అవుతూ ఉంటే ఐడీస్ పడిపోతూ ఉంటే అమౌంట్ వస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఒక 7 ఐడీస్ తీసుకొని జాయిన్ అయిపోయారు, మీ కింద ఆల్మోస్ట్ లింక్స్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి, ఒక చోట వర్క్ ఆగిపోతుంది, ఎక్కడో ఒక చోట వర్క్ ఆగిపోతుంది. సో ఆ వర్క్ ఆగిపోయినప్పుడు ఏం చేస్తారంటే మీరు 7 ఐడీస్ తీసుకున్నా అని చెప్పేసి సైలెంట్గా ఉండకుండా ఇంతమంది జాయిన్ అయిపోయిన తర్వాత మీ వ్యాలెట్లో అట్లీస్ట్ ఒక 200 అన్న ఉంటాయి ఇంతమంది జాయిన్ అయినప్పుడు. ఆ మళ్ళీ 200ని ఏం చేస్తారంటే మీరు ఇంకో 2 ఐడీస్ ఓపెన్ చేసేసేయండి. మీకు ఎక్కడైతే గ్యాప్ అయితే ఉందో అక్కడ 200 ఐడీస్ మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసేసేయండి. ఆ 2 ఐడీస్ మీరు ఓపెన్ చేయగానే ఇమీడియట్గా మీకు ఆ అమౌంట్ వచ్చేస్తుంది. 200 పెట్టగానే మీకు 100 రూపీస్ వచ్చేస్తుంది. మీరు పెట్టేది 100 రూపీస్ మాత్రమే. సో దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం రిఫరల్ ఐడి పబ్లిష్ చేసేటప్పుడు ఒకే నెంబర్తో ఒకే పేరుతో మనము పబ్లిష్ చేసుకోవచ్చు. సో www.zonaria.com/ సో ఇక్కడ మీరు చూసుకోగలరు.
www.zonaria.com moneyworld086. సో ఈ మనీ వరల్డ్ని పక్కన జరిపేసేసుకొని ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. మీరు ఏ అకౌంట్ అయితే ఉందో బోన్ ది హెడ్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ పేరు ఇచ్చేసుకొని ఈ లింక్ని డైరెక్ట్గా మొబైల్స్లలో, వాట్సాప్లలో, ఫేస్బుక్స్లలో, సోషల్ మీడియాలో పబ్లిష్ చేసేసుకోండి అండ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఎర్న్ చేయండి ఈ సైట్ ద్వారా. సో ఫ్రెండ్స్, నేను లాట్ ఆఫ్ గెయిన్ చేసి మీకు చెప్తున్నాను, నిజంగా ప్రూఫ్స్ చూశాను. సో ఇప్పుడు మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ 100 రూపీస్ని నేను ఇక్కడ విత్డ్రాల్ చేస్తాను. సో మీకు డైరెక్ట్గా వెళ్తాను, రిక్వెస్ట్ పేమెంట్ ఇస్తాను. ఆల్మోస్ట్ నేను పేమెంట్స్ తీసుకున్నాను. 100 రూపీస్ 80 రూపీస్కి నేను మళ్ళీ చూపించలేకపోతున్నాను, ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో సారీ. సో ఇక్కడ నేను లైవ్గా పేమెంట్ ఏంటిదని చూపిస్తాను. సో ఇక్కడ అకౌంట్ ఆర్ఎస్ ఎంత ఉంటుంది, అమౌంట్ ఆర్ఎస్ నేను 100 రూపీస్ తీసుకోవాలనుకుంటున్నాను. నా వ్యాలెట్లో కూడా 100 రూపీసే ఉంది. సో బ్యాంక్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వగానే బ్యాంక్ డీటెయిల్స్ నాకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ నేను ఇక్కడ ఎంటర్ చేసేస్తాను. సో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని క్లిక్ చేయగానే సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే యాజ్ యూజువల్గా నాకు నా పేమెంట్ ఆప్షన్ నాకు చూపిస్తుంది. సో నాకు చూసారా, పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. నాకు 100 రూపీస్ అనేది 0 అయిపోయింది. ఇక్కడ నాకు పేమెంట్ హిస్టరీలోకి వెళ్తే పేమెంట్ హిస్టరీలో నాకు పెండింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో పెండింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇలా నాకు చాలా అకౌంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారా 80 రూపీస్ నాకు యాక్షన్ అవ్వగానే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆ అమౌంట్ ఇదైనట్టు. విత్ ఇన్ 42 అవర్స్ ఆర్ మ్యాక్సిమం 72 అవర్స్ బిలో టు 42 or 24 అవర్స్లో మన పేమెంట్ అనేది నాకు వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, దీని నుంచి మనం లాట్ ఆఫ్ అమౌంట్ ఎర్న్ చేయగలం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ప్లాన్స్ అన్నీ ఒకసారి మీరు చూసుకోగలరు. అండ్ ఇంకోటి దీంట్లో బేస్ మనకు ఇదేంటంటే 2x2 మ్యాట్రిక్స్ అట్లీస్ట్ దాంట్లో కూడా చెప్పినట్టు అట్రాక్ట్ చేస్తారనుకోండి ఇది చెప్పేసి. సో 100% చేసుకుంటే 3 crores వస్తాయి, 50% చేసుకుంటే 1 crore వస్తుంది, 0.5% చేసుకుంటే 1 crore వస్తుంది. సో ఇదంతా పక్కన పెట్టేసండి. సో మీ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీ కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఎంతమందిని జాయిన్ చేయగలరు, మీ కాన్సన్ట్రేషన్స్తో మీరు ఎంతమందిని ముందుకు తీసుకురాగలరు, ఎంతమందిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది. విత్ ప్రూఫ్స్తో మీరు ఫ్రెండ్స్కి మీరు చూపించండి, ఎంతోమందిని జాయిన్ చేయించండి. 100 రూపీస్తో 3 crores సంపాదించవచ్చు ఈజీగా. ఒక ఐడి తీసుకుంటే తక్కువ అమౌంట్ ఎర్న్ చేయగలం. నాకు తెలిసి 7 IDs తీసుకోండి, 3 IDs తీసుకోండి, లాట్ ఆఫ్ అమౌంట్ మీరు ఎర్న్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ బిట్కాయిన్ 5 పార్ట్ వస్తుంది అద్భుతంగా. మనీ వరల్డ్ ఛానల్ మీకు మంచి వీడియోస్ని మీకు ముందుకు తీసుకురాబోతుంది. ముందు ఈజీగా డబ్బులు సంపాదించే ఎన్నో వీడియోస్ మేము ముందుకు పెడతాను. అండ్ మీరు ఒక పని చేయాలి, నాకు నా వీడియోస్కి లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి. మీరు లాట్ ఆఫ్ అమౌంట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో, లో ఇన్వెస్ట్మెంట్స్తో డబ్బులు సంపాదించాలి. ఎలా సంపాదిస్తారు ఏంటినవి నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నౌ సైనింగ్ ఆఫ్ మనీ వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.